మిత్రులందరికీ నమస్కారం. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనసపోల్తాడు అనే పుస్తకం నేను 1991లో రాశాను. సింపుల్ పద్ధతిలో ఇండియన్ సిబిఐటీ అని కూడా చెప్పాను. అది ఆడుతూ పాడుతూ చాలా ఈజీగా మన పాజిటివ్ థింకింగ్ చేసుకునే పద్ధతి అనమాట. నువ్వు ఏది నాడితే అది ఆనందం, నాడితే ఆనందం వస్తుంది, ప్రేమ నాడితే ప్రేమ వస్తుంది. మనసే ఒక పూల తోట. గులాబీ మొక్క నాడితే గులాబీ పువ్వు వస్తుంది, మల్లె మొక్క నాడితే మల్లె పువ్వు వస్తుంది. నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది. అద్భావం తద్భావత్ అనే కాన్సెప్ట్. వాట్ యు సో యూ క్యాన్ రీడ్ బ్యాక్, నో మోర్ నో లెస్. మనసే ఒక పూల తోట 1991లో రాసిన బుక్ అండి. ఇది ఈ పుస్తకం సుమారు 25 సార్లు రీప్రింట్ అయింది. మీ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడడం కోసం, పాజిటివ్ థింకింగ్ క్రియేట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు అమెరికా, కెనడా, లండన్, యూకేలో ఉన్న చాలామంది ఒక 30 ఏళ్ల క్రితం ఈ పుస్తకం చదివి ఇన్స్పైర్ అయ్యి ఇప్పటికీ కూడా, సార్ మీరు ఆ పుస్తకం చదివిన కదా నేను ఇంత బాగా అయినా, ఇన్ని కోటేశ్వరుడు, ఇన్ని జాబులు వచ్చినాయి, నేను సిటిజన్ యూఎస్ఏ అయ్యాను, సిటిజన్ యూకే అయ్యాను. ఇప్పటికి నేను క్లాసులు చెప్పాను ఎక్కువ మనసపోల్తాడు అని. కొన్ని వేల లక్షల కోట్ల మంది ఇది బెనిఫిట్ పొందారు నా వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా. అది వాళ్ళందరూ ఇప్పటికీ దాని గురించి అడుగుతుంటారు, సార్ మనసపోల్తాడ బుక్ ఉందని. లేదు సార్, బుక్కులు ప్రింట్ చేయడం ఆపేసాం 2020-21 కరోనా టైం నుంచి. నెగిటివ్ ఫీలింగ్ బాధించబడుతున్నారా? ఇది మీరు సాఫ్ట్ కాపీ ఆర్డర్ పెట్టుకోవాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే దాంట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి. అది వీళ్ళు చిన్న ఒక బిర్యానీ ఒక చిన్న దానితో ఖర్చుతో మీకు అది యథా మనసు తదావా. నేటి మనసే ఒక పుల్తాట. మీరు ఏది నాడితే అదే వస్తుంది. చాలా ఈజియెస్ట్ వేలో మీరు పాజిటివ్ థింకింగ్ పొందడం ఎలా, చాలా ఈజియెస్ట్ వేలో నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థింకింగ్ని ఎలా అలవర్చుకోవాలి, పాజిటివ్ థింకింగ్ అలా వచ్చుకోవాలి. సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్ పెట్ట కథలు కబుర్లు, నా జోకుల కంటే సామెతలు, చిన్న కథలు, చిన్న పెట్ట కథలు మీరు ఒక్కసారి చదివారంటే మర్చిపోరు. అడ్డంకులు చూసి భయపడితే ముందుకెళ్తారు. హడ్డిల్స్, వాట్ ఈస్ ద హడ్డిల్ గేమ్, ఎలాగ హడ్డిల్స్ గేమ్ నుంచి చూడాలి. ఎన్ని కథలు, అన్నదమ్ముల కథలు, పెట్ట కథలు, చాలా కబుర్లు ఉంటాయి, చాలా ఇది ఉంటాయి. ఆడుతూ పాడుతూ పాజిటివ్ థింకింగ్ ఎలా పొందొచ్చో ఈ పుస్తకంలో చాలా. మీరు విద్యార్థుల పరిగెత్తల విన్నర్ సైకిల్ అంటే ఏంటి, లోజర్ సైకిల్, లోజర్ మెంటాలిటీ అంటే విన్నర్ మెంటాలిటీ అంటే, లోజర్ మెంటాలిటీ నుంచి విన్నర్ మెంటాలిటీకి ఎలా రావాలి, వచ్చి తీరడం ఎలాగా, ఇవన్నీ చాలా 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 నేటి ప్రముఖులు ఒకప్పుడు సామాన్యులు. సో విన్నర్ సైకిల్ విజెంట్ చదువు. కిల్ యువర్ పేరెంట్, హౌ టు కిల్ యువర్ పేరెంట్ ఈగో స్టేట్ని ఎలా చంపాలి. పేరెంట్ ఈగో చంపకుండా సక్సెస్ రాదు. అడల్ట్ ఈగో అంటే ఏంటి, చైల్డ్ ఈగో అంటే ఏంటి, పేరెంట్ ఈగో అంటే ఏంటి, చాలా క్లియర్గా దీంట్లో ఉంటాయండి. దాంట్లో ఇది ఉంటుంది. గమ్మున నిర్ణయించుకోండి లక్ష్యం. హౌ టు సెట్ గోల్, హౌ టు అచీవ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే అండి, షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే మీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే హౌ టు సెట్ గోల్ అండ్ హౌ టు అచీవ్ గోల్. మీ జీవిత లక్ష్యం ఏంటి, వాట్ ఈజ్ అవర్ లైఫ్ అంబిషన్, వాట్ ఈజ్ అల్టిమేట్ గోల్, ఏమీ తెలియదండి. గుడ్డెద్దు చేయలేకపోయినట్టు పోతూనే ఉంటాం. సో సోషల్లో కానీ, షార్ట్ రేంజ్ కానీ, మిడిల్ రేంజ్ కానీ, లైఫ్లో ముందుకెళ్ళగే ఇది ప్రతి లూజరు వినరోడాల. ఎందుకు మనకి డిప్రెషన్ వస్తుంది, ఎందుకు ఆత్మన్యూనత భావం వస్తుంది, ఇమ్మొబిలైజేషన్ అంటే ఏంటి, నాన్ అచీవ్మెంట్ అంటే ఏంటి, బోర్డమ్ ఎలాగొస్తుంది, డిప్రెషన్ ఎలాగొస్తే క్లియర్. దాన్ని మళ్ళీ తిరిగి లోజర్ సైకిల్ విన్నర్ సైకిల్కి ఎలా మార్చుకోవాలి అనేది చాలా 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 ప్రతి పరాజితుడి విజేత ఎలా అవ్వచ్చు అనేది చాలా క్లియర్గా రాసానండి. సింపుల్ లాంగ్వేజ్తో విన్నర్ సైకిల్, లోజర్ సైకిల్ నుంచి విన్నర్ సైకిల్కి ఎలా రావాలో రాసిన బుక్ అండి. చాలా సరదాగా సింపుల్గా నవ్వుతూ నా ప్రవాహం లాంటి మాటలు ఎలా ఉంటాయో అదే విధంగా మీరు తలుచుకుంటే అసాధ్యుడు కావచ్చు. యూ క్యాన్ డూ ఎనీథింగ్. ఇంపాసిబుల్ అనే పదం లేదు. ఐ క్యాన్ మేక్ ఇట్ పాసిబుల్ అవ్వడం ఎలాగా ఈ పుస్తకం ఉంటుంది. సో సాధారణమైన వ్యక్తులు అసాధారణమైన పనులు ఎలా చేయాలో చాలా క్లియర్గా రాశారండి. అద్భుతాలు సాధించాలనుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. మీరందరూ గొప్పలు అవ్వాలి, గొప్పలు అయ్యి తీరాలి. మీరు అలాగే ఉండిపోద్దండి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఒక బిర్యానీలు ఎదుర్కొంటే, ఒక బర్గర్లు ఎదుర్కొంటే, ఒక చిన్ని సంతోషం సగం బలుబు అంత కాస్ట్ తోటి ఈ బుక్ మీకు వచ్చేస్తుంది. ఈ బుక్లో ఉన్న నాలెడ్జ్ లక్షల కోట్ల రూపాయల నాలెడ్జ్ అండి. చాలా సులువుగా
మీరు ఇచ్చారు. సెల్ఫ్ ఇమేజ్ మీ గురించి మీరేమో ఊహించుకుంటున్నారు. సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ. పదాలు చిన్నవండి. పదాలు చిన్నవి, ఫలితం చాలా పెద్దది. పదాలు, సెంటెన్సులు, పిట్టకథలు, టైం మేనేజ్మెంట్ బ్యాంకులో పొదుపు చేయడం ఎలా, పిట్టకథలతోటి, పెట్టకథలతోటి, సామెతలతోటి, నానుడులతోటి, కవితలతోటి చెప్పిన పుస్తకం అంటే చాలా సరదాగా ఉంటుంది. చాలా ఈజీగా మీరు ప్రవాహంలో సాగిపోయే భాష ఉంటుందండి దీంట్లో. ఆశ్యం దివ్య ఔషధం. ఇలాగ మీకు 26, 25 లాస్ట్ చాప్టరు. ఆ బుక్ చాప్టర్ పేరే మా అబ్బాయికి పెట్టాను. అప్పటికి మా అబ్బాయి పుట్టలేదు. కానీ బుక్ రాయడానికి ముందే సృష్టికి ప్రతిసృష్టులు చేసే విధాతలు మీరే కావచ్చు. సృష్టికి ప్రతిసృష్టులు చేసే విధాతలు మీరే కావచ్చు. యు ఆర్ ద క్రియేటర్. మీరు ఏం కావాలనుకుంటే అది మీరు పొందగలరు. ఏది కావాలంటే సాధించగలరు. ఏది కావాలంటే అప్పుడు సెల్ ఫోన్స్ లేవండి. ఇవి కూడా ఓటీటీ లాంటివి ఏవి లేవు. కేబుల్స్ వచ్చినాయి అంతే. అప్పుడు కొత్తగా కేబుల్ టీవీ వచ్చింది అంతే. అప్పుడు కొత్తగా అన్ని పత్రికలోనే రాసేవాళ్ళం. సీరియల్గా రాసాం. అభిసారిక అనే పత్రికలో 2 ఏళ్ళ పాటు సీరియల్గా, 2-3 ఏళ్ళ పాటు సీరియల్గా వచ్చిన తర్వాత మీ సైకాలజీ పత్రికలో రెండోసారి రీప్రింట్ అయిందండి. సో మీరు అనుకుంటే సాధించగలరు. సృష్టికి ప్రతి సృష్టిలు చేసే విధాతలు మీరే అవ్వచ్చు. కావాలంటే గొప్ప వాళ్ళు అవ్వచ్చు. కావాలంటే నెగిటివ్ థింక్ బయట, కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్, కావాలంటే హీరోలు అవ్వచ్చు, కావాలంటే డబ్బు సంపద, కావాలంటే ఏదైనా సరే చేయగలరు. యూ కెన్ డూ ఇట్. ఎస్, యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. అసాధ్యాలను సుసాధ్యం చేయగలరు. మీ జీవితంలో సృష్టికి ప్రతి సృష్టిలు చేసే విధాతలు మీరే కావచ్చు. యు ఆర్ ద క్రియేటర్. యు ఆర్ ద ఇన్నోవేటర్. మీరు ఏం కావాలంటే ఆ జీవితాన్ని పొందగలరు. అప్పుడు నా వయసు ఇప్పుడు ఈ పుస్తకంకి మధ్య 35 ఏళ్ళు తేడా ఉందండి. నేనేం కావాలంటే సాధించగలను. చిన్నప్పటి నుంచి నేనేమనుకున్నా అది పొందగలిగాను. మీరేమనుకున్నారు అది పొందగడానికి దగ్గరగా బేసిక్ కాన్సెప్టే ఈ మనసే ఒక పూల తోట. చదవండి. హీరోలు అయిపోండి. మనస్సాంతటి బతకండి. నెగిటివ్ థింకింగ్ జయించండి. పాజిటివ్ థింకింగ్లో వెళ్ళండి. ముందుగా ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. ఇదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ బుక్ని ఆర్డర్ పెట్టుకుని ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా మనసే ఒక పూల తోట.